డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ అధికారి అయినటువంటి కె రామచంద్రరావు తన ప్రభుత్వ కార్యాలయంలో మహిళలతో రాసలీలలు చేసినటువంటి వీడియోలు వివాదాస్పదం అవడం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అతని మీద సస్పెన్షన్ వేటు వేసింది. అతనేమో అసలు ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, అవి మార్ఫింగ్ వీడియోలు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో ఏం జరిగింది, అతని మీద సస్పెన్షన్ వేటు పడినటువంటి నేపథ్యంలో ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. ఇప్పుడు నమస్తే. డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి రామచంద్రరావు గారు, ఆయన ప్రభుత్వ కార్యాలయంలో కొంతమంది మహిళలతో రాసలీలలు చేసినటువంటి వీడియోలు బయటికి రావడం, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం, ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వం అతని మీద సస్పెన్షన్ వేటు వేయడం, చర్యలు తీసుకునేందుకు సిద్ధమవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. రామచంద్రరావు గారు మాత్రం అసలు నేను ఆ వీడియోలో లేను, ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, అది మార్ఫింగ్ వీడియోలు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటి మేడం అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఆయన ఏదో బుకాయించాలని చూస్తున్నారు. కొంచెం పరస్పర విరుద్ధమైన అంశాలు కూడా లేవనెత్తుతున్నాడు ఆయన. ఏదేమైనప్పటికీ మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఒక పోలీస్ ఆఫీసరు, అది పోలీస్ డ్రెస్లో ఉండి పోలీసు కార్యాలయంలో, ఇప్పుడు ఇక్కడ పోలీస్ డ్రెస్లో ఉండి చేయకూడదు, ఆఫీస్లో ఉండి చేయకూడదు. అయితే మిగతా అప్పుడు చేయొచ్చా అంటే అది ఆయన వ్యక్తిగతమైన విషయం, ఆయన నైతికపరమైన విషయం. కానీ ఇక్కడ ఆయన డ్రెస్లో ఉండి ఆఫీస్లో ఉండి చేశారు కాబట్టి ఇది ఇంకా ప్రమాదకరమైన విషయం. దీనిలో అసలు ఇంకా రెండో మాటలేదు. అయితే సస్పెండ్ చేశారు. అయితే ఇంతకుముందు ఎన్నో వివాదాలు ఉన్నాయి ఆయన మీద. పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ అని ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషను, ఇవన్నీ ఉంటాయి కదా, పోలీస్ వెల్ఫేరు, ఇట్లాంటి వాటిల్లో పనిచేసినప్పుడు ఆయన అవకతవకలకు పాల్పడ్డట్టు ఆడిట్లో నిరూపితమైంది. దాన్ని ఆయన ఏదో కవర్ చేసుకున్నాడు. అలాగే ఒకసారి ఒక పెద్ద మొత్తంలో దోపిడీదారుల దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేసిన సందర్భంలో ఆ డబ్బులు మాయమైనట్లుగా కూడా వచ్చింది. ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి ఈయన హయాంలోనే. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక అన్నిటికన్నా పెద్ద ఆరోపణ ఏంటి అంటే ఈ రన్యారావు అనే అమ్మాయి, ఈయన పెంపుడు కూతురు ఎవరైతే ఉన్నారో, ఆమె దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేసుకుంటా వచ్చి ఆవిడ ఈ పోలీస్ వెహికల్స్కి ఏంటంటే మామూలుగా వచ్చే మార్గాల కన్నా కూడా వాళ్ళని తనిఖీలు లేకోకుండా వచ్చే ఒక రూట్ ఉంటుంది అనమాట. ఆ రూట్లో ఈవిడ ఆ రూట్ను వాడుకున్నారు. ఎప్పుడు ఆమె దుబాయ్ నుంచి వచ్చినా ఆ రూటే వాడతారు. వాడేటప్పుడు ఏంటి అంటే ఆవిడ బంగారం తీసుకొచ్చింది అనేది తేలింది. అప్పుడే చాలామంది అన్నారు ఈయన్ని సస్పెండ్ చేయాలి అని. సరే, అది అవ్వలేదు. సరే, ఇప్పుడు ఈ విషయంలో మటుకు ఇక ప్రభుత్వం చూస్తూ ఉండలేని పరిస్థితి అనమాట. అందుకని సస్పెండ్ చేసింది. అయితే ఆయన ఏమంటాడంటే, నా మీద కావాలని కుట్ర చేశారు ఎవరో, అసలు ఆ ఫోటోలు ఇప్పటివి కాదు, 8 సంవత్సరాల క్రితం అయ్యి ఇప్పుడు మార్ఫింగ్ చేసి పెట్టారు అని చెప్తాడు. కానీ ముందేమో అసలు ఆ వీడియోలో ఉన్నది నేను కాదు అన్నాడు. అది మార్ఫిడ్ వీడియోస్, ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్, అది నేను ప్రూవ్ చేస్తాను అంటూ మీడియా ముందుకు వచ్చి కూడా బుకాయించేటువంటి ప్రయత్నం చేశారు కదా. అదే 8 ఏళ్ల క్రితం చేసావా నువ్వు? మరి అట్లయితే 8 ఏళ్ల క్రితం చేసినా 80 ఏళ్ల క్రితం చేసినా తప్పే, నేరమే కదా. అంటే మొదట మార్ఫ్డ్ వీడియోస్ అని చెప్పిన అతనే తర్వాత 8 సంవత్సరాల క్రితం వీడియోలు అని ఎలా చెప్తారు? అదే అర్థం కావట్లా. అప్పుడు నేను బెళగావిలో ఉన్నాను అంటే ఇది అప్పుడు జరిగి ఉండొచ్చు, పోనీ ఆయన చెప్పిన మాట ప్రకారం. ఇప్పుడు వాటిని బయటికి తీశారు నా మీద కక్షతోటి అని చెప్తున్నాడు. అప్పుడైనా చేసావుగా. ఎప్పుడైనా ప్రభుత్వ కార్యాలయంలో మహిళలతో పోలీస్ డ్రెస్లో ఉండి రాసలీలలు చేయడం అని తప్పు. అసలు ఇప్పుడు ఒక్కోసారి ఏంటి, రిటైర్ అయితే కూడా వాళ్ళ మీద కేసులు బుక్ అవుతాయి. అవును. అందుకని అది ఎప్పుడో జరిగింది, అదేదో పోయిన జన్మలో జరిగింది అంటే కుదరదు. ఆయన చేసింది క్లారిటీగా అర్థమైపోతుంది. ఆయన అయితే దీని నుంచి తప్పించుకోలేడు. ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక పోలీస్ ఆఫీసరు, అది నువ్వు రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న వ్యక్తి ఇలా ఒక రకంగా డిపార్ట్మెంట్కి కూడా మార్చే, ఆయనకు వ్యక్తిగత ప్రతిష్ట కంటే కూడా ఇక్కడ వ్యక్తులు చాలా అప్రాధాన్యం నా దృష్టిలో. ఆ కుర్చీ ఉంది చూసారా, డీజీపీ స్థాయి కుర్చీ ఉంది చూసారా, కుర్చీకి ఇప్పుడు గౌరవం పోయింది.
ఏమండి, ఈయన పోతే ఇంకొక ఆయన వస్తాడు, ఆయన పోయాక ఇంకొక ఆయన వస్తాడు. కానీ ఎందుకు ఇప్పుడు కొంతమంది గురించి గొప్పగా మాట్లాడుకుంటారు? ఈ రోజుకి ఉమేష్ చంద్ర గురించి ఎందుకు మాట్లాడుకుంటారు? ఆయన నిజాయితీ, ఆయన వ్యక్తిత్వం. అది ఆయన ఈ మధ్య ఎవరో ఇంకొక ఆయన పోలీస్ ఆఫీసరు, నేనున్ను ఆయన ఇద్దరం కలిసి రాయలసీమలో పనిచేసేటప్పుడు సాక్షాత్తు రాజారెడ్డితో మాట్లాడిన మాటల గురించి అసలు దాదాపు ఆయన కాస్త మేమున్న టైంని మా దృష్టికి రాకుండా చాలా వరకు మేనేజ్ చేసుకోవాల్సి వచ్చింది అన్నట్లు చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఏంటంటే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి ఖచ్చితంగా ఈయన దగ్గర నడవదు అంటే వాళ్ళు లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తారు ఖచ్చితంగా, కానీ లొంగకపోవటమే పోలీస్ గొప్పతనం. ఇది అవినీతి విషయంలో కావచ్చు, ఇట్లాంటి రాసలీల విషయాలు కావచ్చు, ఏమన్నా కానివ్వండి, అధికారంలో ఉన్న వాళ్ళకి జీహుజూర్ అనటం కానీ ఏదైనా సరే, నీ సర్వీస్ 34 ఏళ్ళు, రాజకీయ నాయకుల సర్వీసు గట్టిగా మాట్లాడితే ఇదివరకు 5 ఏళ్ళు అని మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఎవరికి ఎప్పుడు పదవి బద్దో తెలియదు. ఇట్లాంటి వాళ్ళకి మీరు 34 ఏళ్ళ సర్వీస్ ఉన్నవాళ్ళు తల వంచడం కరెక్ట్ కాదు. ఆ మధ్య ఒకసారి మనకి గుర్తుంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు కవిత ఇలా కూర్చుంటే మోకాళ్ళ మీద కూర్చుని ఆవిడతోటి ఏదో మాట్లాడింది, ఫోటో వైరల్ అయింది. చాలా అవమానంగా అనిపించింది. నిజంగా ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే అంత ఈజీ కాదు, మనందరికి తెలిసిందే. అలాంటి మనుషులు ఎందుకు వీళ్ళింత ఈ 5 ఏళ్ళు ఉంటారో ఉండరో తెలియని వాళ్ళ కోసం వీళ్ళు ఎందుకు ఇలా అయిపోతున్నారు అంటే, వీళ్ళకి ఏంటంటే డబ్బు సంపాదించడం, అలాగే పోస్టింగ్లు కావాల్సిన పోస్టింగ్లు వేయించుకోవటం, ఇవన్నీ చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి వెధవ పనులన్నీ చేస్తారు. ఇలా చేయకూడదు ఆ పోస్టులో ఉన్నవాళ్ళు. మీ వల్ల పోస్టుకి ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు ఊర్మిళ సుబ్బారావు గారు అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేది మా చిన్నప్పుడు. ఆవిడ ఈ సుబ్బారావు గారిని మనకి రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ గవర్నర్గా కూడా చేశారు సుబ్బారావు గారు. అయితే ఆవిడ పేద ప్రజలు ఇళ్ల స్థలాల కోసం అని చెప్పి పోరాటం చేస్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో. ఆవిడ ఆ పేదవాళ్ళకి మద్దతుగా వాళ్ళకి ఆ కాలనీ రావడానికి ఆవిడ సాయం చేయటమే కాకుండా ఆవిడ వాళ్ళకి పట్టాలు ఇచ్చే విషయంలో అన్నీ సహకరించినందుకు గాను వాళ్ళు ఆమె మీద ప్రేమతోటి ఊర్మిళా నగర్ అని పెట్టుకున్నారు పేరు. ఇట్లా ఐఏఎస్ ఆఫీసర్స్ కొంతమంది, ఐపీఎస్ ఆఫీసర్స్ కొంతమంది నిజంగా పనిచేస్తారు వాళ్ళు, ఆ పేరు ఉండాలి అన్నట్లు. అవును. ఒకసారి ఇట్లాగే ఇంకొక ఉదంతం ఉంది. ఈ సర్వీస్లో చేరిన కొత్తల్లో చాలామంది ఉంటారు చాలా ఆవేశంగా. సినిమాల్లో కూడా అంటుంటారు, ఇంకో 2-3 ఏళ్ళు పోతే వీడు మామూలు అయిపోతాడులే, ఇట్లాంటి అవాకులు చవాకులు పేలుతుంటారు. అయితే ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే కొత్తగా సర్వీస్లోకి వచ్చేవాళ్ళు కూడా నిజాయితీగా ఉండట్లా కొంతమంది. ఇది బాధాకరమైన విషయం. ఒక ఐఏఎస్ విషయం చెప్తా మీకు. ఆయన దాసర్ శ్రీనివాసులు గారు అని చెప్పి ఒకసారి నేను చిల్డ్రన్ రైట్స్ కోసం పనిచేసే టైంలో సెక్రటేరియట్లో ఆయనతోటి మీటింగ్ అనమాట. మీటింగ్లో చెప్తున్నారు, అధికారం ఉంటే ఎంత చేయొచ్చు అంటే ఒక ఏరియాలో తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతంలో ఆయన సర్వీస్లో ఉండి జీప్లో వెళ్తూ ఉంటే జీప్కి అడ్డంగా ఒక లేడీ వచ్చి పడిందంట, ఆపిందంట. అయ్యా అయ్యా అని. ఏంటి అంటే ఇక్కడ ఒక ఆయన డబ్బులు అప్పిచ్చాడు, కరెక్టే, నేను మా పొలం పేపర్లు ఆయన దగ్గర పెట్టి అప్పు తీసుకున్నాము, అప్పు తీర్చేసాము, వడ్డీ కట్టలేదంటే వడ్డీ కూడా కట్టాము, మా పేపర్లు ఇవ్వట్లేదు సారు, పైగా ఏదో రాసేసుకున్నాడు, మాతో సంతకం పెట్టించుకున్నాడు, ఇప్పుడు ఆ పొలంలోకి మమ్మల్ని దిగొద్దు అంటున్నాడు అని చెప్పి ఆమె వచ్చి ఏడ్చిందంట. ఏడిస్తే ఆయన అసలు అతను ఎవరో అని పిలిపించుకున్నాడు, కలెక్టరేట్కి పిలిపించుకున్నాడు. పిలిపించుకుని వచ్చిన తర్వాత
మరి ఏంటి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చావంట కదా, సరే మంచి పని చేసావు నువ్వు, ఎంతమందికి ఇచ్చావు ఏంటి, ఏదైనా నువ్వు ఒక బ్యాంక్ లాగా పనిచేసావు, మంచి పని చేసావు, నీలాంటి వాళ్ళు లేకపోతే వాళ్ళకి డబ్బులు ఎవరు ఇస్తారు, అది ఇది అని చెప్పి అసలు ఎంతమందికి ఇచ్చుంటావు ఏంటి అవన్నీ అంటే చెప్పేసుకున్నాడు మొత్తం. అయితే మరి నువ్వు అసలు ఏ విధంగా నీ ప్రాసెస్ ఏంటి, ఎట్లా చేస్తావు ఏంటి అని చెప్పి అడిగాడంట. అడిగితే దాందే ఉంది సార్, మీరు పిలిచారు అంటే ఏదో చెప్పాల్సిన అవసరం ఉంటుందని నేను మొత్తం పేపర్లన్నీ తెచ్చాను సార్ అని అంటే, ఏవి చూపించు అంటే ఆ పేపర్లన్నీ తీసుకొని చూస్తున్నట్టుగా నటించి అన్నిటినీ సరుగులో పెట్టుకొని ఇంకెళ్ళరా అన్నాడు. ఇంకెళ్ళరా అన్నా అంట. వెళ్ళరా అని వీళ్ళందరూ కూడా, అతను వస్తున్నాడు అంటే వాళ్ళందరూ కూడా వచ్చారంట. వస్తే వాళ్ళందరినీ కూడా లోపలికి పిలిచి, ఇక నుంచి మీ పొలాల్లో మీరు పని చేసుకోండి, మొత్తం పేపర్లు నా దగ్గర ఉన్నాయి అని అతను వాళ్ళు చూసే టైంలో ఒక్కొక్క పేపర్ వాళ్ళ ముందే చింపేశాడంట కాన్ఫిడెన్స్ కోసం. ఏం చేస్తాడు, ఏమని కంప్లైంట్ చేస్తాడు అంటే ఆయన అనేది ఏంటంటే, ఒక్కొక్కసారి మనము న్యాయం అనిపించినప్పుడు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి కూడా చేయాలి. అక్కడ ఆయన ఏమైనా అవినీతి చేశాడా, అన్యాయం చేశాడా, అక్రమం చేశాడా, ఏమీ చేయలే. అంటే ఆయనకున్న ఒక పవర్ ఏదైతే ఉందో, రాజ్యాంగం ప్రకారం వచ్చిన పవర్ని మరి వాడు మోసం చేశాడు కాబట్టి చేశాడు. అంటే వీళ్ళు పూర్తి ధ్యాస పెట్టి అసలు మనం ఎవరి కోసం ఉద్యోగాలు చేస్తున్నాం, ఎవరి కోసం పనిచేస్తున్నాం. గవర్నమెంట్లు నడవటానికి ఐఏఎస్లు పనిచేస్తే లా అండ్ ఆర్డర్ కోసం ఐపీఎస్లు పనిచేస్తారు. మరి పనిచేసేటప్పుడు వీళ్ళు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని అనటానికి ఉమేష్ చంద్ర లాంటి వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు ఇట్లా చేసిన వాళ్ళు. కానీ శంకరన్ గారు చనిపోయారు. ఆయన డబ్బులు ఇస్తూ ఉండేవాడంట. అయ్యా మేము తీసుకోము అంటే వాళ్ళు ఆత్మాభిమానం ఎక్కువ, తీసుకోవట్లేదని గవర్నమెంటు నాకు కొన్ని డబ్బులు ఇస్తుంది, నా అవసరమైన వాళ్ళు వచ్చినప్పుడు ఇమ్మని ఇస్తుంది అని చెప్పి ఆయన జీతంలోంచి ఇచ్చేవాడంట. ఆయన పెళ్లి చేసుకోవాలా, సింగిల్గా ఉండేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా ఒక ట్రంక్ పెట్టుకుని వెళ్ళేవాళ్ళు, ఏ ఊరు ట్రాన్స్ఫర్ చేసినా. ఇలాంటి మహానుభావులు ఉన్నారు. పోలీస్ ఆఫీసర్స్లో కూడా మహానుభావులు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని చూసి వీళ్ళు ఎందుకు నేర్చుకోరు అనిపిస్తుంది. అందుకని ఖచ్చితంగా వీళ్ళు మేము ప్రజల కోసం పనిచేస్తాము అని వీళ్ళు ప్రతిజ్ఞలు కూడా చేస్తారు కదా, అలా చేయకుండా మధ్యకాలంలో మరీ భ్రష్టు పట్టిపోతున్నారు. వీళ్ళకి సస్పెన్షన్ అనేది కరెక్టు. పైగా అతనికి ఏం చెప్పారంటే, నువ్వు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదన్నారు, హెడ్ క్వార్టర్స్ వదిలిపెట్టి వెళ్ళటానికి వీల్లేదన్నారు. అంటే ఆయన ఏదైనా సాక్ష్యాలు అవన్నీ మాఫీ చేస్తాడనో, లేకపోతే ఇప్పుడు ఫోరెన్సిక్ పంపించాలి అవి ఏమైనా మేనేజ్ చేస్తాడనో ఏదో ఒకటి ఉంటుంది కదా. ఏదేమైనా ఇది మటుకు అతనికి రిటైర్మెంట్ దగ్గరలోకి వచ్చిన తర్వాత ఇట్లాగే ఒక రెవెన్యూ ఆఫీసర్ కూడా రిజిస్ట్రార్ రేపు రిటైర్మెంటు, ఈరోజు ఏసీబీకి దొరికిపోయాడు. ఇట్లుంటాయి వీళ్ళ కథలు. అందుకని అవినీతి మన దేశంలో మట్టుకు అవినీతే అన్నిటికన్నా మెయిన్. అసలు మన దేశంలో ఏదన్నా కొరత ఉంది అంటే అన్నీ ఉన్నాయి మన దేశానికి. ఈ అవినీతి వల్ల ఇలా అయిపోతుంది. అవినీతి, కామవాంఛలు, అంతే, అశ్రిత పక్షపాతం, ఇట్లాంటివన్నీ వీటి వల్ల వీళ్ళ వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోవటం, నైతికత లేకపోవటం, ఇవి ఖచ్చితంగా ఒక మామూలు మనిషికి ఎంత అవసరమో ఈ ఐఏఎస్లకి ఐపీఎస్లకి కొన్ని 100 రెట్లు ఎక్కువ ఉండాలి వాళ్ళకి. ఓకే మేడం, థ్యాంక్ యూ.